కిరణ్ గారు చాలా మందికి నేమ్స్ వెనక రెడ్డి, చౌదరి ఇట్లా నేమ్స్ ఉంటాయి కదా, మీరేంటి రాయల్ అని పెట్టుకున్నారు? వాట్ ఈస్ ద సీక్రెట్? కిరణ్ రాయల్ అంటే అర్థం ఏంటి? రాయలసీమలో కాపుల్ని బలిజలు, మా రాయలసీమలో బలిజలు కులం, బలిజల్ని రాయల్ అంటాం. ఎందుకంటామంటే మేము ఎప్పుడో 30 ఏళ్ల క్రితం మేము 10th క్లాస్ అయిన తర్వాత మేమందరం కూడా రెడ్డిలు, చౌదరీలు ఇలా పేర్లు ఉన్నాయి, మనం కూడా ఏదో పెట్టుకోవాలి అని అప్పట్లోనే స్కూల్ ట్రెండ్, కాలేజ్ ట్రెండ్కి వచ్చేటప్పటికి ఒక గ్యాంగ్ అంతా కలిసి మేమందరం కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నాం రాయల్ యూత్ అని. ఎందుకు అనుకున్నామంటే రాయల్ యూత్ అని, బలిజలు మనం పెట్టుకుంటే తప్పే ఉంది, మన కులం మనం చెప్పుకోవడం తప్పు కాదు కదా. అంటే శ్రీకృష్ణదేవరాయలు వంశస్థులకు సంబంధించిన మనం కూడా, వాళ్ళ తల్లిగారు రాయలు, మనం రాయలం పెట్టుకుంటే తప్పేముంది అని ఆ రోజుల్లో. అప్పుడు కులంకి అంత ప్రాధాన్యత రాజకీయాలు పనికొచ్చేది కాదు మేడం. నేను ఒక్కటి చెప్తున్నాను మేడం, మీరు అడిగారు కాబట్టి మీకు 2 పాయింట్స్. నేను మొన్న ఏదో ఇంట్లో చెప్పలేకపోయా, మర్చిపోయా. ఇప్పుడు నాకు అడిగారు గుర్తొచ్చి మీకు చెప్తున్నా, ఎక్స్క్లూసివ్ మీకు మాత్రం చెప్తున్నా. ఇది చాలా సీరియస్ గానే, ఇది చాలా నేను ఫన్నీగా చెప్పాలి. రాయలం పెట్టుకున్నందుకు ఆ రోజు రాయలతో స్థాపించాము. బలిజలు రాయలు పెట్టుకోవాలని చెప్పి మేము ప్రచారం చేసుకున్నాం. ఫస్ట్ నేను ఒక 2-3 పెట్టుకున్నాము. రాయలం పెట్టుకుంటా ఈరోజు మా పిల్లలు, మా అన్న పిల్లలు, తమ్ముడు పిల్లలు, అక్క పిల్లలు, బంధువులు, ఈరోజు రాయలం పేరు ఎంతమంది ఉంది మేడం? ఈ దేశాలు దాటేసింది. రాయల్ అనే పేరు దేశాలు దాటేసింది. అంటే తమాష ఏమంటే ఇప్పుడు రాయల్ అనేది మా కులమే పెట్టుకోవట్లా, చాలా మంది పెట్టుకుంటున్నారు. ఏరా బాబు రాయల్ అంటే మావాడాలంటే, కాదన్నా మేము మార్వాడీస్ రాయలు పెట్టుకున్నానా, మేము బ్రాహ్మిన్స్ రాయలు పెట్టుకునే అంటే బాగుంది ఆ పేరు వినడానికి. రాయల్ అంటే ఊరే అది మేము స్టార్ట్ చేసాము, రాయల్ బ్రాండ్ మేము పెట్టాము, నేమ్ తీసుకొచ్చాము. దాన్ని మీరంతా వాడుకోవడం ఓకే, హ్యాపీగా ఉంటుంది. ఈరోజు ఆధార్ కార్డులు, పాన్ కార్డులు నేను చూసి రాయలే కనిపిస్తే ఆ రోజు మన వేసిన విత్తనం ఇది ఈరోజు వృక్షం కాదు, మహావృక్షం, సముద్రం అయిపోయింది. అలాంటిది రాజకీయాల కోసం కులాన్ని వాడుకునే దొంగలు అయిపోయారు రాష్ట్రంలో. నేను మీరు అడగలనే ఇక్కడ చెప్తున్నా, ఎందుకు చెప్తున్నా, ఎక్స్క్లూజ్ మీకు చెప్తున్నా కాబట్టి, అడగలేదు కాబట్టి. 97లో కిరణ్ రాయల్, 2004 ఎన్నికల్లో కిరణ్ రాయలే, 2009 ఎన్నికల్లో కిరణ్ రాయలే, 2014 ఎన్నికలు కిరణ్ రాయలే, 2019కి కిరణ్ రాయలే, 24 ఎలక్షన్కి వచ్చే కిరణ్ రాయల్ గారి ఎందుకు ప్రచారం చేసిన వైసీపీ వాళ్ళు? అంటే సంవత్సరాలు మారే కొద్ది కులం మారిపోతుంది మేడం, మతం మారుతుంది. మతం మార్చుకోవచ్చు, నువ్వు ముస్లింకి వెళ్ళ, మైనారిటీకి ముస్లింకి వెళ్ళొచ్చు, లేదా క్రిస్టియానిటీకి వెళ్ళొచ్చు, కానీ నువ్వు కులం మార్చుకోలేవు కదా. సో ఇది పాయింట్, ఇదే పాయింట్ మీకు చెప్తున్నా. చాలా మంది ప్రశ్నప్పుడు నాకు క్వశ్చన్ వేశారు కొంతమంది, ఈ వైసీపీ బ్యాచ్, నువ్వు రాయలని ఎలా నిరూపిస్తావు, రాయలు కాదంటే చెప్పా. 20 ఏళ్ళు రాయలేను, అప్పుడు అందరూ ఒప్పుకున్నారు కిరణ్ రాయలని. ఈరోజు రాయలు కాదంటే మీ ప్రచారం, మీకు భయపడ్డ రాజకీయాలు. తిరుపతిలో 80,000 ఓట్లు మాకుంది. వన్ సైడ్ డిసైడ్ ఫ్యాక్టర్ తిరుపతి రాజకీయాలు చేసేది ఒక బలిజలే, రాయల్సే. ఆ బలిజల ఓటులో కిరణ్ అనే ఒక వ్యక్తి ఒక మహావృక్షంలాగా వచ్చేసాడు. రేపు ఎప్పటికైనా ఈ కరుణాకర్ రెడ్డికి, అంతెందుకు మా పార్టీలో కొంతమంది వ్యక్తులకి ఇబ్బందిగా మారిపోతాడే ప్రయత్నంలో నాకు వ్యాపారాల మీద తప్పకుండా. 80,000 ఓట్లున్న మీ కమ్యూనిటీ నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఒక్క బలిజ లీడర్ దొరకలేదా? చివరికి వైఎస్ఆర్సీపీ నుంచి తెచ్చుకుని టికెట్ ఇవ్వాల్సి వచ్చింది. చెప్తున్నాను మేడం, రాజకీయాలు ఎలా ఉంటాయంటే, తిరుపతి రాజకీయాలు ఎప్పుడు కూడా చూడండి మీరు, ఒకసారి గెలిచాడు, సెకండ్ టైం ఫీట్ రాదు అంతే, సెకండ్ టైం పోటీ చేయడు. అది బలిజల్లో చెప్తున్నా, పర్టికులర్ రెడ్డిలో ఉండదు. మళ్ళా మబ్బురామ రెడ్డి 2 సార్లు పోటీ చేసినాడు, కరుణాకర్ రెడ్డి 2 సార్లు గెలిచినాడు, అగరాల ఈశ్వర్ రెడ్డి 2 సార్లు గెలిచినాడు. కానీ బలిజలు మాత్రము చిరంజీవి గారు ఒకసారి, వెంకటరమణ గారు ఒకసారి, సుగుణమ్మ గారు ఒకసారి, చంద్రబాబు కృష్ణమూర్తి ఒకసారి, ఎమ్మెల్యే మోహన్ గారు ఒకసారి, బలిజలు 30 ఏళ్ళుగా. ఎందుకు అంటే తిరుపతిలో ఆ యూనిటీ దెబ్బతిరింది, అదే ప్రాబ్లం. ఇప్పుడు వచ్చింది, మొన్న ఎన్నికలకు వచ్చింది. మొన్న ఎవడైనా పిల్లటండి మన కులస్తులు గెలిపించుకుందాం అని పనిచేశాడు. 80,000 ఓట్లు, ఒక ఓటు మిస్ కాకుండా వాడు అమెరికా, ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, న్యూజిలాండ్, న్యూయార్క్ ఎక్కడున్న చోట్ల వేసారు, వచ్చి టికెట్ బుక్ చేసుకుని వచ్చి అలా వచ్చి ఓట్లు వేశారు. కాబట్టి తిరుపతిలో భారీ మెజార్టీ గెలిచాము. అక్కడ మాకేమంటే యూనిటీ ఆర్థికంగా కూడా, అప్పుడున్న పరిస్థితులు ఆర్థికంగా కూడా తిరుపతిలో ఎలక్షన్ చేయాలి. కరుణాకర్ రెడ్డి 100 కోట్లు సంపాదించాడు, 100 కోట్లు కుమ్మరిస్తాడేమో కరుణాకర్ రెడ్డి. తిరుపతిలో జనసేన, టీడీపీ నాయకులు సఖ్యత లేక మేము కొట్టుకొని ప్రతి ఇంటికి ఒక ఎమ్మెల్యే ఉంటాడు తిరుపతిలో, అదే సమస్య.